దేవుని సన్నిధానంలోనికి ఆరాధించుటకు చేరి వచ్చిన ఈ మాటలు ఆలపిస్తున్నాం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖనంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 26వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 26వ అధ్యాయం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల, దోమ, రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కేరూబులు గల వాటిగా చేయవలెను. ప్రతి తెర పొడవు 28 మూరలు, ప్రతి తెర ఎడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. తెర కూర్పు చివరన మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అడ్డు చేయవలెను. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ అధ్యాయములో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు తెలియవస్తున్నాయి. మొట్టమొదటిగా ఈ నిర్గమకాండము మనకు కనపడేది ఏమిటంటే ఇశ్రాయేలుల ప్రయాణము అనేది మొదటిగా నిర్గమకాండము మనం చూస్తున్నాం. రెండవది దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షత వారి మధ్య ఉన్నది. ఎలాగ ఉన్నది? వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం వేసేవారంటే టెంట్, గుడారం వేసేవారు. దానిని మోసే ప్రత్యక్షత గుడారము. ఆ గుడారముల నుండి దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు, మోసేతో మాట్లాడతాడు, మోసే ప్రజలతో మాట్లాడతాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రయాణములో ఈ టెంట్ అంటే గుడారం. ఈ గుడారం ఒక ప్రత్యేకతను కలిగినటువంటి గుడారముగా ఉంది. ఈ గుడారం యొక్క నమూనా, దాన్ని ఎలా తయారు చేయాలో, ఏ కర్రతో చేయాలో అనేటువంటి మనం చూస్తున్నాం. ఈ 26వ అధ్యాయంలో 3 భాగాలుగా మనం విభాగించవచ్చును. ఈ 3 భాగాల గురించి మనము ధ్యానం చేయము, కానీ కొన్ని విషయాల గురించి మనము ధ్యానం చేస్తాం. మొదటి భాగముగా నిర్గమకాండం 26వ అధ్యాయం మొదటి వచనం నుండి 14వ వచనం వరకు వాక్య భాగాన్ని గమనిస్తే ఇక్కడ ఒక చక్కని విషయము రాయబడి ఉంది. అదేమిటంటే తెరలు చేసే విధానము. తెరలు చేసే విధానము. అలాగే 15వ వచనము నుండి 31వ వచనం వరకు 30వ వచనం వరకు గల వాక్య భాగములో ఏమని రాయబడి ఉందంటే 15వ వచనం నుండి పలకలు తయారు చేసేటువంటి విధానము. ఏం పలకలు ఇవి? మందిరమును ఆ గుడారమును, టెంట్ను వేయడానికి కొన్ని పలకలుగా ఉండేవి. ఆ పలకలు తయారు చేసే విధానము, వాటి యొక్క కొలతల గురించి ఉంది. తర్వాత 31వ వచనం నుండి చివరి వచనం వరకు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనేటువంటి ఈ విభజన మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నవి. మొదటి భాగము తెరలను తయారు చేయడము ఉంది. మీకు అర్థం కావడానికి మొదటి వచనం చదువుదామా? మొదటి వచనం ఇలాగ రాయబడి ఉంది. ఒక్కరు బిగ్గరగా చదవండి. మందిరాన్ని ఎలా చేయమంటున్నాడు? 10 తెరలతో. కొంచెం మీకు అర్థం కావడానికి దేవుడు తాను నివసించడానికి ఒక మందిరాన్ని కోరుకుంటున్నాడు. ఆ మందిరము పూర్వం ఎలా ఉండేదంటే తెరలతో చేసేదిగా ఉన్నది. ఆ తదుపరి దేవుడు ఆ సొలొమోను ద్వారా, దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా దేవునికి ఒక మంచి ఆలయం, మందిరాన్ని
నిర్మించబడి ఉన్నది. ఆ మందిరము తెరలు కాదు కానీ ఆ మందిరము ఎంతో సుందరమైనదిగా, అద్భుతమైనదిగా ఉంటుంది. ఆ మందిరాన్ని చూడటానికి శివాదేశపు రాణి వచ్చి సొలొమోను యొక్క జ్ఞానాన్ని మెచ్చుకొని తన యొక్క పనితనాన్ని మెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత ఏమంటారు, వైభవంగా, దేవునికి మహిమకరంగా మందిరమే కాదు, తాను చేసే ప్రతి పని కూడా ఆ రాణిగారు మెచ్చుకున్నారు. ఇక్కడ మందిరము అంటే ఇక్కడ గోడలతో నిర్మించింది కాదు కానీ తెరలతో నిర్మించబడింది. ఈ తెరలు ఎలా తయారు చేశారు, వీటి కొలతలు ఏంటి అనేది మనం చూద్దాం. రెండవ భాగముగా ఆ మందిరం యొక్క లేకపోతే ఆ టెంట్ యొక్క పలకలు ఎలా తయారు చేయాలి. 15వ వచనం 16వ వచనం చదువుదాం. 26, 15, 16. మరియు మందిరమునకు తుమ్మకర్రలు నిలువు పలకలు చేయవలెను. పలక పొడవు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కూసులు ఉండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. చాలు. ఇక్కడ పలకల గురించి మనం చూస్తున్నాం. తరువాత 31 నుంచి మనం గమనిస్తే మందిరం యొక్క అడ్డు తెర, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. రండి దేవుని వాక్యాన్ని మనము గమనిద్దాం, చూద్దాం. మొదటి 2 వచనాల్లో మరియు నీవు 10 తెరలతో ఒక మందిరపు చేయవలను. ఎన్ని తెరలంట? 10 తెరలు. తెర అంటే గుడ్డ. ఈ గుడ్డ దేనితో తయారు చేస్తారు అంటే ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏమంట? ఒక మందిరమును చేయవలెను. నీల, ధూమ, రక్తవర్ణములు గల పేరిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కేరువులు గల వాటిగాను చేయవలెను. ఈ తెరలు ఎలా తయారు చేయాలి అంటే 3 వర్ణాలు లేదా రంగులు, 3 రంగుల గురించి చెప్తున్నాడు. మొదటి రంగు ఏమంటున్నాడు? నీల, రెండవది ధూమ, మూడవది రక్తవర్ణ అనేటువంటి మనం చూస్తున్నాం. అంటే ఈ 3 రంగులుతో కూడినవిగా అవి ఉండాలి. ఈ 3 రంగులతో తయారు చేయాలి. దీనికి కొలతలు ఇచ్చాడు. 10 తెరలు చేయాలంటున్నాడు. తర్వాత మనం చూద్దాం 2వ వచనం నుంచి. ప్రతి తెర పొడవు 28 మూరలు, ప్రతి తెర ఎడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒక్కటే కొలత ఉండాలి. ప్రతి తెరకు ఎన్ని ఉండాలంట? ఇక్కడ రాయబడిన మాట 28 మూరలు. ఉంది. 2వ చదవండి. ప్రతి తెర పొడవు 28 మూరలు ఉండాలి. పొడవు 28 మూరలు ఉండాలి. ఎడల్పు 4 మూరలు ఉండాలి. పొడవు 28, ఎడల్పు 4. ఎన్ని తెరలు చేయమంటున్నాడు? 10 తెరలు చేయమంటున్నాడు. 5, 1, 5, 1 అంటే 5 రకాల తెరలు ఒక రకంగా ఉండాలి. 5 రకాల తెరలు ఒక రకంగా ఉండాలి. వీటికి పొడవు 28, ఎడల్పు 4 ఉండాలి. ఆ తర్వాత ఆ తెరలన్నిటికీ ఒక్కటే కొలత ఉండాలి. అయితే ఒకదానితో ఒకటి కోల్పోవలను. మిగిలిన 5 తెరలు ఒకదానితో ఒకటి కోల్పోవలను. 5 ఒక రకంగా, 5 ఒక రకంగా. కొంచెం ఇవి అర్థం చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈ మందిరం గురించి మనకు తెలుసుకోవాలి కాబట్టి, ఆ టెంట్ గుడారం అంటే ఏంటో తెలుసుకోవాలి కాబట్టి, ఈ గుడారంలోనే దేవుడు మోసేతో మాట్లాడతాడు. ఈ గుడారమే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి ప్రయాణం చేస్తే అక్కడికి ఆ గుడారం నడిచినట్లుగా ఆ గుడారాన్ని దైవ సన్నిధితో పోల్చబడింది. ఒకనొక సమయం మందు ఇశ్రాయేలు అంటారు, అయ్యా నీవు మాతో రానిది మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయమంటారు. అంటే దేవుడు తోడుంటే వారికి జయం, దేవుడు తోడుంటే
వారికి విజయం. దేవుడు తోడుంటే వారి ప్రయాణము సురక్షితం. అందుకని వారు అంటున్నారు, నీవు మాతో రానిది ఒక అడుగు కూడా ముందుకు వేయమంటున్నారు. దేవుడేమో, నేను మీతో రాను, మీ మనసు మంచిగా లేదు, మీ ఆలోచన సరిగా లేదు, మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండలేదు అని దేవుడు అంటుంటే, ఇల్లేమో లేదు లేదయ్యా, మేము మా తప్పును తెలుసుకుంటాము, మేము నీ ఎదుట సాగిలి పడి ప్రార్థన చేస్తాం, మాతో నువ్వు రావాల్సిందే. అందుకనే మోసే అంటాడు కదా, ప్రభా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలతో నేను బాధపడాలి, వీరు మాట వినమల్లని వారుగా ఉన్నారు, వీరు దేవుడి చిత్తాన్ని చేయని వారుగా ఉన్నారు అని చెప్పేసి అంటాడు. 4వ వచనం చదువుదామండి. తెరల కూర్పు చివరను మొదట తెర అంచు నీలి నూలుతో కొలుకులను చేయవలెను. 2వ కూర్పునందలి వెలుపలి తెర వలెను. ఒక తెరలో 50 గొలుసులను చేసి ఆ గొలుసులు ఒకదానికొకటి తగులుకున్నట్లు ఆ 2వ కూర్పునందలి తెర అంచున 50 గొలుసులు చేయవలెను. ఇక్కడ గొలుసులు అంటే రింగులు. ఉదాహరణకి ఆ తెర దేంతో చేయాలంటే ఇది వర్ణం ఏ వర్ణం ఉంది, ఇది ఏ రంగు, ఎరుపు రంగు ఉంది కదా. 3 రంగులు ఇచ్చాడు. ఒకటి నీలి రంగు, 2వది ధూమవర్ణము, 3వది రక్తవర్ణం. బైబిల్ ఉన్నటువంటి మాటలు చెప్తున్నాను. నీలి, ధూమ, రక్తవర్ణంతో చేయబడి ఉండాలి. ఇదిగో ఒక తెర ఇలా ఉందనుకో, ఇంకొక తెర గోధుమ రంగు అనుకుందాం, ఇంకొక తెర ఎల్లో కలర్ అనుకుందాం, మనకు అర్థం కావడానికి. ఆ 3 తెరలతో చేసినటువంటి ఉండాలి. ఒక్కొక్కటి 5 తెరలుగా ఉండాలి. ఈ 5 10 తెరలు ఉండాలి. ఈ 10 తెరలకు ఏముండాలంటే 50 గొలుసులు తయారు చేసి ఉండాలి. 50 గొలుసులు. ఇంకా కొంచెం కింద చదువుదాం, 7వ వచనం చదువుదాం, 6వ వచనం నుంచి. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానినొకటి కోర్పోవాలంటే చేర్చవలను. అది ఒక్కటే మందిరమగును. ఇది మందిరం యొక్క నిర్మాణం ఏంటంటే 3 రంగులతో, నీలిమి, ధూమ, రక్తవర్ణం రంగులతో ఉన్నటువంటి వాటిని చేయాలా. ఇందుకు దేంతో చేస్తారు? ఇక్కడ ఆడే ఉంది, పేరిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కేరూబులు గల వాటిగాను చేయమని. దేంతో చేయాలంట? పేరిన సన్నపు నార. ఈ నార ఈ 3 రంగులు తిన్నట్టుగా తయారు చేయాలి. అదే చిత్రకారుని ఏమన్నాడు ఇక్కడ? చిత్రకారుని పని అంటే నేర్పరి అయినటువంటి వాడు. ఏదో చేయడం కాదు, ఆ చేసే దాంట్లో నేర్పరితనం, ఆ చేసే దాంట్లో బెస్ట్. అలాగన ఇదిగో దీన్ని తయారు చేయాలి. మొదటి దానికి 10 తెరలు ఉండాలి. ఆ 10 తెరలకు ఒకటే కొలతలు ఉండాలి. ఏ కొలతలు? 28 పొడవు, 4 ఎడలు. దానికి 50 కొలుసులు ఉండాలి. కొలుసులు అంటే రింగులు. 50 రింగులు ఉండాలి. అవి దేంతో తయారు చేయాలంటే బంగారంతో చేయాలంట. ఆ తదుపరి ఎండితో కూడా చేసే కొన్ని ఉన్నాయి. 10వ వచనం చదవండి. 10వ వచనం. తెర కూర్పునకు వెలుపలనున్న తెర అంచునకు 50 చేయవలెను. 50 ఇత్తడి ఉండీలను చేసి ఒక్కటే గుడారం. ఒకసారి నా వైపు చూడండి. బయట సంచార జాతర అంటారు. ఏ జాతర అంటే సంచార జాతర అంటే వారు ఒక చోట ఉంటారు. ఒక చోట నుండి మరొక చోటుకి వెళ్ళి వాళ్ళు ఏం వేసుకుంటారంటే గుడారం వేసుకుంటారు. ఆ గుడారం ఎలా ఉంటుందంటే వీళ్ళ
ఇలా పొడవు ఇలా ఉంటుంది, గడువు పెట్టదు ఇలా ఉంటుంది, మధ్యలో ఇలా కర్ర పెట్టి దానిపైన ఏం వేస్తారంటే అదే పట్ట అంటారు. పట్ట అంటారు వాళ్ళేమో డేరా. ఓకే రైట్, డేరా వేసుకుంటారు. ఆ డేరాలో నిలుస్తారు. ఇవి సంచార జాతులు చేసే పని. ఇశ్రాయేలు కూడా దేవుని వాగ్దానం పేరుకు వారు ఒక చోటు నుండి మరొక చోటుకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణములో గుడారం వేసి, ఈ గుడారము దేవుని మందిరానికి సూచనగా ఉంది. ఈ గుడారము చేయవలసిన విధానాన్ని మనం చూస్తున్నాం. తెరలు అంటున్నారు, తర్వాత పలకలు అంటున్నాడు. ఈ పలకలే ఎక్కడి నుంచి అంటే 15వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ పలకలు తుమ్మకర్రతో తయారు చేయాలంట. ఒక పలక ఇస్తాడు. ఉదాహరణకి ఒక పలక పొడవు ఎంత ఇచ్చాడు ఇక్కడ చదువునా? పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికి ఒకటి సరి అయిన 2 కుసులు ఉండవలెను. 10 మూరలు 3.5 ఎడల్పు. ఇవేంటి? మందిరములో ఆ టెంట్ వేయడానికి నిలవబెట్టే పలకలు అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఇది పిల్లర్స్ అంటారు కదా, ఇప్పుడు మన పిల్లర్స్ అంటారు. ఆ రోజుల్లో వాటి పలకలు అనేవారు. వాటిని నిలబెట్టి వాటికి సపోర్ట్గా మళ్ళీ 2 పీటలు తయారు చేస్తారు. దాన్ని ఏమంటారంటే కుసుమ. ఏడాది చదవండి. కుసులు అంటే అర్థం ఏంటంటే ఇది ఉందనుకోండి, ఇది నిలబడటానికి దీనికి ఇట్లా ఉంటుంది. ఇది కుసుల. సపోజ్ ఇది పలక. ఈ పలక నిలబడాలంటే ఇటు ఒక కోసు ఇటు ఒక కోసు ఉండాలి. ఈ కోసులు ఉంటేనే ఈ పలక నిలబడాలి, లేకపోతే పడిపోదు. ఈ పలక మీద గుడారం రావాలి, టెంట్ రావాలి. అట్లాగా మందిరం కొలతల గురించి చక్కగా ఇవ్వబడింది. సరే, మందిరం తయారైంది అంటే చాలా వరకు మనం జంప్ చేస్తున్నాం. తయారైన తర్వాత దాంట్లో ఏముంటాయి అనేది 32వ వచనం నుంచి మనం 32వ వచనంలో చక్కని మాట చదువు. 32, 33 గట్టిగా చదవాలా? తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంపులు బంగారును, వాటి దిమ్మలు వెండివి. 33 చదువునా? ఆ అడ్డతెర ఆ కొనలకు కింది తెర తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోనికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అడ్డుతెర పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు వేరు చేస్తుంది. ఇక్కడ వేరు చేయడం అంటే విభాగించడము, వేరు చేయడము. అవును, నీవు నేను నన్ను మనం దేవుడు కూడా వేరు చేస్తాడు. ఎక్కడి నుంచి వేరు చేస్తాడంటే లోకముల నుండి వేరు చేశాడు. లోకస్తుల వలె మనం ఉండకూడదు. ప్రభుని నమ్ముకొని బాప్తీసం చేసుకొని దేవుని మందిరంలో చక్కగా పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించే నీవు లోకస్తుల వలె మాట్లాడినప్పుడు దానికి విలువ ఉండదు. పౌలు భక్తుడు అంటాడు, నేను అన్నీ చేయగలను, చేయదగినవి కానీ కొన్ని చేయకూడదు అంటాడు. నేను అన్నీ చేయగలను కానీ కొన్ని చేయకూడదు. అన్నీ మాట్లాడవచ్చు మనం, కానీ మాట్లాడకూడని కొన్ని ఉన్నాయి. మాట్లాడవచ్చు కానీ మాట్లాడకూడని. ఏవి మాట్లాడాలో ఏవి మాట్లాడకూడదు. ఎందుకని? మనము సపరేట్ చేయబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. నువ్వు బాప్తీసం నమ్ముకుని ప్రభువుని నమ్ముకుని లోకస్తుల్లాగా నువ్వు ఉంటే నువ్వు ప్రత్యేకించబడినట్టు కాదు. నువ్వు దేవునిలో ప్రత్యేకించబడిన ఆ లక్షణాలు దేవునికి కనపరిచినట్టు కాదు. ఇక్కడ మందిరానికి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలానికి డివైడ్ చేయడానికి మధ్యలో ఉంటుందంట. దాన్ని ఏమన్నారంటే తెర అన్నాడు. 33వ వచనం ఏమన్నది?
ఆ అడ్డు తెరను ఆ కొలుకల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డు తెరలోనికి తేవలను. ఆ అడ్డు తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయను. అతి పరిశుద్ధ స్థలము సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠం ఉంచవలెను. అడ్డ తెర ఎలుపల పళ్ళను ఆ పళ్ళ మీద దక్షిణపు సరే, మందిరం యొక్క నమూనా చెప్తూ దీపవృక్షం ఎలా ఉండాలి, సముఖపు రొట్టెల బల్ల ఎక్కడ ఉండాలి, అలాగే మందిరము లోపల పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం. ఉదాహరణకి ఇది అతి పరిశుద్ధ స్థలం అనుకో, అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలం వినండి జాగ్రత్తగా. ఒక అడ్డు తెర ఉంది, అడ్డు తెర. ఈ అడ్డు తెర దేనికంటే అవతలి వారు యువతలి వారికి కనపడకుండా ఉంటారు. ఇక్కడ మనం మీరున్నారు, నేనున్నాను, నేను మీకు కనపడకుండా అంటే ఇది నాకు అడ్డు తెర. ఈ అడ్డు తెర, ఈ అడ్డు తెర మీకు నాకు ఎడం చేస్తుంది, కనపడకుండా చేస్తుంది. అయితే దేవుని మహాకృపను బట్టి ఏంటంటే ఈ అడ్డు తెర దేవుడు తెంచివేశాడు. ఎందుకు అడ్డు తెర ఉన్నది అంటే ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు మాత్రమే వెళ్ళాలి. దేవుని బట్టి వాళ్ళు పులిపిటి అక్కకూడదు, యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఆ యాజకుడు కూడా ప్రధాన యాజకుడు మైండ్లో ఉంది. ఏమని? ప్రీస్ట్, హై ప్రీస్ట్ అంటారు. ప్రీస్ట్ అంటే యాజకుడు, హై ప్రీస్ట్ అంటే ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి లేదు. అయితే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరైనా నేనెందుకు బాగకూడదు, నేనెందుకు వాక్యం చెప్పకూడదు, నేనెందుకు అది చేయకూడదు అని పోతే పోవచ్చు, కానీ మళ్ళీ తిరిగి రారు. బైబిల్లో ఒక ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. ఎవరైనా హలో సార్, తర్వాత చదువులే సార్, జవాబు చెప్పు. ఎవరైనా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళింది రాజు ఉజ్జియా అనేటువంటి రాజు. ఆయన ఏం చేశాడంటే లోపలికి వెళ్ళాడు. లోపలికి నేను ఎందుకు వెళ్ళకూడదని వెళ్ళాడు. అయితే మనం తిరిగి రాలేదు. తిరిగి వచ్చేటప్పుడు అతని నొసట ఒక పుండు పుట్టింది, కుష్ఠం పుట్టింది. అట్లాగే ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరైనా రాజు కానీ లేకపోతే ఇంకొకరు ఎవరైనా ప్రవేశిస్తే వాళ్ళు మరలా తిరిగి రారు, అక్కడే చచ్చిపోతారు. ఆ చచ్చిపోయిన వాడు తిరిగి ఎలా వస్తాడంటే కాలికి ఒక ఏమంటారు దాన్ని తాడులా కట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు. బతికుంటేనేమో వస్తాడు, లేకపోతే తాడులాడతాడు. నేను ఎందుకు ఇవి చెప్తున్నానా అంటే మనం 3 భాగాలు అనుకున్నాము. మొదటి భాగం ఏమో తెరలు తయారు చేయడము, రెండవ భాగం ఏమో పలకలు తయారు చేయడం, మూడవ భాగం ఏమో పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అన్నాడు కదా. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు ప్రవేశించడానికి వీల్లేదు, ఒక్క ప్రధాన యాజకుడు తప్ప. ఈ ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒకసారి ప్రజల పక్షాన రక్తాన్ని తీసుకుని వెళ్ళి కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షిస్తే మానవుల యొక్క పాపం అవుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే ఈ తెర ఉన్నదే, ఈ తెరను చించివేసి పరిశుద్ధ స్థలంలో ఉన్నవారు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రక్తము కార్చాడు. మత్తయి సువార్త 24:5 ఆయన చనిపోయినప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రిందకు ఒక్కటిగా చినిగినట్టు. సూర్యుడు అదృశ్యం, గర్భాలయపు తెర నడిపి చిరిగి. గర్భాలయం అంటే దేవాలయము, దేవాలయం తెర నడివికి చినిగినట్టు ఒక చోట, మరొక చోట పై నుండి క్రిందకు చినిగినట్టు. ఎందుకయ్యా ఈ తెర చించబడిందంటే విశ్వాసులుగా ఉన్నవారు లేకపోతే పరిశుద్ధులుగా ఉన్నవారు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి పోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. నీకు దేవునికి మధ్యలో ఇక ఎవరు ఉండకూడదు. నీకు దేవునికి మధ్యలో ఇక అబ్జెక్షన్ ఎవరు ఉండకూడదు. ఈ అబ్జెక్షన్ని పోగొట్టడానికే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా వచ్చి ఆయన మన కొరకై కలువరి శిలువలో మరణించి, ఆయన మరణించిన తర్వాత ఈ అడ్డు తెర చినిగిపోయింది. ఇప్పుడు లోపలికి ప్రవేశిస్తున్నామంటే అతి పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్తున్నామని కదా. పాపులమైన మనలను క్రీస్తు రక్తం ద్వారా కడిగి
పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధుడైన దేవునితో మన సహవాసం చేసినట్టు చేశాడు. మన సహవాసము తండ్రి అయిన దేవునితో, ప్రభు అయిన యేసుక్రీస్తుతో మన సహవాసం ఉండాలి. అంటే పాపిని పరిశుద్ధునిగా చేసి దేవునితో సహవాసం చేశాడు. దేవునితో ఒకప్పుడు సహవాసం చేయలేదు, ఎందుకంటే అడ్డు తెర ఉంది. దాన్ని ఏమన్నారంటే బైబిల్లో యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో పాపం అనే అడ్డు తెర అన్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 53 చదవండి. మీ పాపములు మీకును మీ దేవునికి మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. చూసారా, మీ దోషములు అడ్డంగా వచ్చినాయి, పాపములు దేవునికి మరుగ్గా ఉన్నాయి, దేవుణ్ణి చేరడానికి చేరలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆ పాపి కొరకే మరణించడం వలన ఆ తెర చినిగిపోయింది. ఇప్పుడు దేవుని పిల్లలు విశ్వాసులందరూ కూడా దేవునితో డైరెక్ట్గా మన మధ్యలో దళాలు అవసరం లేదు. పాత నిబంధన కొత్త నిబంధనలో దాదాపు 70వ సంవత్సరం అనుకుంటాను, సరిగ్గా గుర్తులేదు. పోప్ అనేవాడు ఉండేవాడు. ఆయన ప్రారంభంలో ఆయనకు ఎవరైనా పాపం చేస్తే, అయ్యా ఈరోజు నేను దొంగతనం చేశానయ్యా, ఈరోజు నేను హత్య చేశానయ్యా అని ఆయనతో చెప్తే ఆయన ఒక పేపర్ మీద రాసి ఆయన తరపు నుంచి, ఆ వ్యక్తి తరపు నుంచి ఆ పేపర్ తీసుకుని వెళ్ళి అతిపరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దాన్ని చించేస్తే పాపాలు పోతాయి. అది జరుగుతుంది. దానిని వ్యతిరేకించాడు మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన. మార్టిన్ లూథర్ నువ్వు కూడా పాపేను, నీకు చెప్పడం ఏంటి, దేవునితోనే మేము చెప్పాలి, మేము దేవుని బిడ్డలము అని చెప్పేసి ఒక రిఫార్మర్ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఏమిటంటే దేవునికి నీ మానవునికి మధ్య యేసుక్రీస్తు ప్రభు వారు రక్తం కాచారు, ఆ తెరను చించేశారు, మధ్య ఎవరు ఉండాల్సిన పని లేదన్నారు. ఇది మన చరిత్రలోకి పోతున్నాం. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన వారికి అవకాశం ఇచ్చాడు. ఈ యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన వారు అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి అంటే, అక్కడ కొన్నిసారి మనం చూసాం 24వ అధ్యాయం అనుకుంటాం. 24వ అధ్యాయంలో అక్కడ ఏముందంటే మందసం ఉంది. మందసంలో మన్నా గల పాత్ర, అహరోను స్వీకరించిన ఆజ్ఞలు కలిగిన పలకలు ఉన్నాయి. ఆ అతి పరిశుద్ధ స్థలంలో మందసములో, ఆ మందసమే దేవుని సన్నిధి. ఇది ఈ 26వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. అర్థమైందా? ఏమైనా ఎక్కిందా ఖచ్చితంగా? సరే, మళ్ళీ ఒకసారి దాన్ని విభజన చేసి ముగిస్తా. మొదటి భాగం ఏముందంటే తెరలు తయారు చేయడం అనేది. కొలతలు చెప్పలేదు, కన్ఫ్యూజ్ చేయకూడదు. తెరలు తయారు చేయడం. ఆ తెరలు ఎలా తయారు చేయాలా? 3 రంగులతో చేయాలి. నీలిమ, ధూమ, రక్తవర్ణం. ఈ 3 రంగులు ఎలాగంటే నారతో ఏంటమ్మా, మనకు ఏ నార ఉంటుంది? జనపనార తెలుసా? మొదటిదాకా మంచాలు చేసి నేరాల మంచాలు చేయలేదు మీకు? అల్లారు ఏంటది? నార పేరు కావాలా? కాదమ్మా, జనపనార. ఓకే, జనపనార. ఇంకోటి కూడా ఉంది. సరే, ఆ నారతో ఎలాగ మనం పేని మంచాలు తయారు చేసుకున్నామో అటువంటి నారతోటే దాన్ని 3 రంగులు వచ్చేటట్టు తయారు చేయాలి. అది నెగసిగలిగినటువంటి పనిగా ఉండాలి. 5 తెరలు ఒక రకంగా, 5 తెరలు ఒక రకంగా ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ కిందకు వస్తే 5 తెరలు ఒక రకంగా, 6 తెరలు ఒక రకంగా. 6 తెరలు అంటే ఒక తెర పెరిగిన తర్వాత ఇవన్నీ ఒకటే కొలతలు. పొడవేమో మొదటిదేమో 28 మీటర్లు అనుకుంది అర్థం కావడానికి. 28 పొడవు ఉంటే ఎడలకు 4 మూరలు ఉండాలి. రెండవ తెరకు వచ్చేసరికి 30 పొడవు ఉంటే 3.5 వెడల్పు ఉండాలి. ఇట్లా తయారు చేసినవి దాని మీద వేసి ఆ టెంట్ లాగేసి ఆ టెంట్ పైన కూడా తోలేయాలి. ఏం తోలో తెలుసు? అది మేకతోల. మేకతోలు కాదు. అక్కడ చేప ఉంది కదా, మత్స్యము, చేప తోలు ఇంకోటి ఏదో ఉంది,
చదువుతారా? 26వ అధ్యాయము. పొట్టేళ్లతో చదువు. మరియు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోలతో పైకప్పును దానికి మీదుగా సముద్రపు వత్సలతో సముద్రపు వత్సలు అంటే సముద్రపు చేప. తోళ్లతో పైకప్పు చేయాలి. పొట్టేళ్లతోలు సముద్రపు చేప. ఇంకొకటి కూడా ఉంది, చేపతోలు. అదే సముద్రం ఉండేటువంటి చేపలు. అంటే ఆ చేప ఎంత పెద్దగా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఇంతకీ తోలు ఏంటికి ఉపయోగపడుతుంది అంటే, ఆ టెంట్ వేసిన తర్వాత, ఉదాహరణకి ఆ టెంట్ దేంతో చేసామనుకున్నాం? నారతో చేసాం. ఆ నార మీద నీళ్లు పడితే ఆ నీళ్లు తడిసిన తర్వాత నార లోపలికి వస్తాయి. అందుకని ఆ లోపలికి, ఏ లోపలికి? టెంట్ లోపలికి నీళ్లు రాకుండటానికి దాని మీద ఏం వేయాలంటే చర్మము, సముద్రం యొక్క చేప యొక్క చర్మము, సరే ఆయన గారు పొట్టేలు యొక్క చర్మము. దీన్ని చూపిద్దామని నేను ట్రై చేస్తే కుదరలేదు. దొరికింది. ఒకసారి ఇటు చూడండి, కనబడుతుందా? గంగాల నది కనబడుతుంది. అలా ఉంటుంది నమూనా. 3 రంగులతో తయారు చేసినటువంటి తెరలు. అది పైన ఉన్నది తెర. వాట్సాప్ పెట్టాలి. ఇది ఇప్పుడు చూడండి, ఇది ఇట్లా తయారు చేయాలి. అది 1 2 అట్లా ఆ కలంలో తయారు చేయాలన్నమాట. అది లోపలి భాగం. 7 దీప స్తంభాలు ఉన్నాయి. సముఖపు రొట్టెలు. ఇది దీనికి కనెక్ట్ అవ్వట్లేదు ఫోన్కి, తెలియట్లేదు. అది మందసం. ఆ మందసం లోపల పలకలు, పాత్ర, కేరుబులు